దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దాన శుభ కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. నేటి లేఖన భాగము ఆదికాండము 32వ అధ్యాయము 24వ వచనము. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దైవజనమా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మన ధైర్యపరుస్తూ బలపరుస్తూ అద్భుతమైనటువంటి మాటలు తెలియజేస్తూ ఇక జీవన పోరాటంలో ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో యాకోబు గురించి అద్భుతమైనటువంటి మాటలు రాయబడి ఉన్నాయి. ఒక్కడే మిగిలిపోయాడు యాకోబు. రెండవదిగా ఆయన ఒక నరుడు, దేవునితో పెనుగులాడినటువంటి ఒక వ్యక్తిగా, చరిత్రలోకి ఎక్కినటువంటి ప్రార్థన యోధుడిగా యాకోబు పేరు అద్భుతంగా లిఖించబడి ఉంది. ఇక్కడ చూస్తూ ఉన్నట్లయితే అబ్రహాము వాగ్దానము యాకోబులో కూడా ఫలభరితంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దీని ముందు ఉన్నటువంటి అధ్యాయంలో, ఈ అధ్యాయంలో చూస్తూ ఉంటాం ఒక వచనమును. అయితే ఇస్సాకు తన భార్య అయినటువంటి రెబెకా కొరకు ప్రార్థన చేయగా దేవుడు రెబెకాను జ్ఞాపకం చేసుకుని గర్భం తెరిచినాడు. గర్భవతిగా రెబెకా ఉన్నప్పుడు ఆ గర్భంలో ఆ తడువులు ఆడట, ఆ ఆటలు, ఆ కొట్టుకోవడము, ఇదంతా అనుభవించిన ఒక రెబెకా దేవునికి సన్నిధానానికి వెళ్ళి, అయ్యా నా వల్ల ఇది కావడం లేదు, నాకేంటి ఈ పరిస్థితి అన్నప్పుడు, దేవుడు నీకు గర్భవాసంలో నుంచి వెళ్ళి జనపదంలో బయటికి వెళ్ళను అని చెప్పి యాకోబు గురించి ఒక అద్భుతమైన ప్రవచనం దేవుడు చెప్పడం జరుగుతుంది. అంటే ఈ మాట ఎందుకు చెప్పడం జరుగుతుందంటే, యాకోబు యొక్క భవిష్యత్తు దేవుడు ఎప్పుడు నిర్ణయించి పెట్టాడు అంటే గర్భవాసంలోనే నియమించి పెట్టాడు. చిన్నవానికి పెద్దవాడు దాసుడు అవుతాడని, ఏశావును ద్వేషించి యాకోబుని ప్రేమించితనని అనేక మార్లు దీనికి మాటలు సెలవిస్తూ ఉన్నాయి. సో యాకోబు యొక్క జీవిత చరిత్ర ఎప్పుడు దేవుడు ముందే రాసిపెట్టాడంటే గర్భవాసంలో ఉన్నప్పుడే యాకోబు గురించి ఈ రీతి జరుగుతుందని దేవునికి సమస్తం కూడా తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యాకోబుకి జీవితంలో ఏది జరిగినా కూడా ప్రభు కృపలో, ప్రభు చిత్త ప్రకారంగా జరిగింది. ఇక్కడ ఒంటరిగా పోరాడేటువంటి కృపను కూడా యాకోబుకి ఇవ్వడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యాకోబు దీవింపబడాలంటే, యాకోబు ఆశీర్వించబడాలి అంటే, ఈ యాకోబులో నుంచి సకల ప్రజలు కూడా దీవెనకరంగా ఉండాలి అంటే, దీని చిత్తం, దీని సంకల్పము నెరవేర్చబడాలి అంటే యాకోబులో నుంచి ఇశ్రాయేలు పుట్టుకొని రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యాకోబులో నుంచి ఇశ్రాయేలు పుట్టుకొని రావాలి. ఆ పుట్టుకొని రావడానికి ఒంటరిగా మిగిలిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత అద్భుతమైన ఒక మర్మం అంటే అది దేవుడే తెలియజేశాడు, నువ్వు తండ్రిని ఇంటికి నువ్వు వెళ్ళిపోమన్న తర్వాత అటువైపు నుంచి వెళ్తున్న క్రమంలో ఏశావు ఎదుర్కొనడం ఏంటి? దేవుడు లేచి పంపిన తర్వాత మనకు శత్రువులు ఉంటారా? ముందు శత్రువులు ఉండరు. ఇశ్రాయేలు ప్రజలు ముందుకు నడుస్తున్నటువంటి క్రమంలో ప్రతి శత్రువును కూడా దేవుడు హతమార్చడం జరిగింది. కానీ ఇక్కడ మాత్రం ఏం జరుగుతుందంటే, యాకోబును చంపివేయడానికి 400 మందిని సైన్యం తీసుకొని ఏశావు ముందుకు వస్తూ ఉంటే, ఇక్కడ యాకోబు భయంతో వణుకుతో దేవునికి మొరపెడతాను, నువ్వేగా ప్రభువా చెప్పింది వెళ్ళమని, నువ్వేగా ప్రభు నాకు వాగ్దానం ఇచ్చింది ఇస్కరేణి వల్ల నీకు సంతానం వృద్ధి చేస్తానని, మరి మా అన్ననేమో ఇట్లా వస్తూ ఉన్నాడు అని చెప్పేసి భయంతో వణుకుతో ఆయన ఒక ఆలోచన కలిగి గుంపులుగా పంపించి తనకు కలిగిన ఆస్తి మొత్తం కూడా, తనకు కలిగిన సంపద మొత్తం కూడా గుంపులుగా పంపించి, ఒకవేళ ఇది ఎవరికైనా అడిగితే నీ దాసుడైనటువంటి తగ్గింపు చూడండి, నీ దాసుడైనటువంటి యాకోబు తన ప్రభువుకు పంపించినటువంటి కానుక అని చెప్పండి, వెనకాల
నీ దాసుడు వస్తున్నాడని చెప్పండి అని చెప్తా ఉన్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. ప్రాణం మీద ఎంత భయం కలుగుతూ ఉందో ఆలోచన చేశాడు. ఒకవేళ ఇది ఫెయిల్ అయిద్దో పాస్ అవుద్దో తెలియదు, కానీ ఈ రాత్రికాల సమయంలో నేను దేవునితో పనుగులాడాలి, దేవునితో ప్రార్థన చేయాలని ఆ రాత్రి ఒక్కడే నిలిచాడు. దేవునితో మొరపెట్టడం ప్రారంభించాడు. ఒక్కడే సకల జనములకు ఆశీర్వాద కారణంగా మార్చివేయబడ్డాడు. ఇశ్రాయేలు ప్రజలుగా పిలువడే కృపనిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యాకోబులో ఎంత ఆశీర్వాదం ఉంది, యాకోబులో ఎంత దీవెన ఉందంటే అమ్మో, అది మనం వర్ణించలేం. యాకోబుకు ఆ కష్టము సకల ప్రజలకు దీవెనకరంగా ఉంది, ఆశీర్వాదకరంగా ఉంది. కానీ తనకు మాత్రము భయంకరమైన స్థితి, భయపడతా ఉన్నాడు, బిక్కుమంటా ఉన్నాడు. నా ప్రాణం పోతుందేమో అని, నా పరివారం పోతుందేమో అని ఎంతగా ప్రాధేయపడతా ఉన్నాడు, ఎంత వణిగిపోతా ఉన్నాడు. అప్పటి వరకు దీనికి కృపచేత ఎంతగానో అభివృద్ధి పొందినటువంటి యాకోబు ప్రాణం విషయంకి వచ్చేసరికి ఎంతగా తల్లాడిపోతా ఉన్నాడు చూడ, ఎంతగా విసిగిపోతా ఉన్నాడు, ఎంత వేసారిపోతా ఉన్నాడు చూడండి. ఎట్లా ప్రాణం అయోమయం అవుతూ ఉందో చూడండి. ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉన్నా. రాత్రికాల సమయంలో నిద్ర లేదు అసలుకే యాకోబునకు. దేవునితో పెరుగులాడుతూ ఉన్నాడు. ఒక్కడే మిగిలిపోయాడు. ఒక్కడే దేవునితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా, నువ్వు ఇచ్చిన ప్రతి వాగ్దానం నాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రభా, నన్ను దీవించండి, నన్ను కాపాడండి, నన్నతో మాట్లాడండి అని ఎన్ని రకాలుగా ప్రార్థన చేయడం ప్రారంభించాడు. కానీ ఆ ప్రార్థన తరువాత దేవుడు యాకోబుని ఇశ్రాయేలుగా మార్చాడు. దాని తర్వాత తన అన్న చంపడానికి వచ్చినటువంటి అన్న తన మీద పడి ముద్దు పెట్టుకుని కృపలో నడిపించేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ప్రియ దైవజనమా, ఈరోజు మనం ఏ కష్టకాలం మనం ఉంటా ఉన్నామో అది నీ జీవితంలో ఒక ఇశ్రాయేలుగా మార్చడానికి మాత్రమే. ప్రభు నీ జీవితంలో ఒక యుద్ధ రంగమును పెట్టింది దేని కొరకంటే ఆయన చిత్తమును నెరవేర్చుకున్నటకు, ఆయన ప్రణాళికను స్థిరపరచుకున్నటకు. మనం అనుకుంటాం, అయ్యో నా చేతిలో నేను చేసుకున్నానే ఈ పరిస్థితి, అనవసరంగా ఈ మిస్టేక్ చేశానేమో, అనవసరంగా ఇట్లా పోయానేమో అనుకుంటామేమో. కానీ కాదు. ప్రభు మనల్ని గర్భవాసంలోనే తన చిత్తంలో తన ప్రణాళికను మొత్తం కూడా రూపకల్పన చేసి ఉంటాడు. ఆయన ఏ రీతిగా ఉంటుంది, మన భవిష్యత్తు ఏంటిది అంటే. మనుషులుగా కొన్ని సందర్భాలలో ఏం చేస్తామంటే సైడ్ ట్రాక్ అవుతాం కావచ్చు, కానీ చివరికి గమ్యం మాత్రం ఒకటే చేరుతాం. అది దేవునికి మహిమ తెచ్చేటువంటిది. అది దేవునికి మహాజ్ఞానం అన్నట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మధ్యలో అటు ఇటు దారులు తిరిగినా కూడా గమ్యం మాత్రం సరైన స్థానానికి చేరుతాం. దానికి ఒక మంచి ఉదాహరణ చెప్పాలంటే, నినివే పట్టణానికి పొమ్మని చెప్పేసి యోనాను దేవుడు పంపిస్తే ఆ యోనా ఏం చేశాడంటే తర్షీషు పట్టణం పోయాడు. పోయిండా ఎక్కడ చేరుకున్నాడు వాళ్ళ గమ్యానికి? నినివే పట్టణానికి చేరుకున్నాడు. మన కొన్ని సందర్భాల్లో మా జ్ఞానం ఉపయోగించి మన తప్పిదారులు పోతూ ఉంటాము, అనుకుంటాము నష్టం వచ్చింది అనుకుంటాం, కానీ శ్రమ వచ్చింది అనుకుంటాము, శిక్ష అనుభవిస్తాం అనుకుంటున్నాం, కానీ చివరికి ప్రభు చిత్తంను మాత్రమే మనము చేస్తాం. అది దీని యొక్క మహాజ్ఞానం, దీని యొక్క మహాకృప. అది ఈరోజు మనం అనుభవించే ప్రతి శ్రమ కావచ్చు, వ్యతిరేకత కావచ్చు, ఇరుకు కావచ్చు, ఇబ్బంది కావచ్చు, దానిని పడవేసి నేను ఎందుకు ప్రార్థనలో పురుగొలుపుతా ఉన్నాడు అంటే, ప్రార్థనతో పెనుగులాడమంటున్నాడు అంటే, నీ ద్వారా సకల జనులకు ఆశీర్వాదం ఉన్నది, నీ ద్వారా నీ కుటుంబములకు రక్షణ ఉన్నది, నీ ద్వారా నీ కుటుంబమునకు దీవెన ఉన్నది. అందుకే ప్రభు ఒక యాకోబు వలె నిన్ను వెన్నుకున్నాడు, పెనుగులాడే కృప నీకు ఇచ్చాడు, ప్రార్థన వరము, ప్రార్థన అభిషేకం నీకు ఇచ్చాడు. దానిపై ఆధారపడేటువంటి ఒక మంచి జీవితం ప్రభు నీకు ఇచ్చి ఉన్నాడు అంటే, నీ ద్వారా అనేకులకు దీవెనకరంగా ఉంది, నీ ద్వారా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంది. నువ్వు ఒక యాకోబులో నుంచి ఇశ్రాయేలుగా మారబోయేటువంటి తరుణము ఆసన్నమైందని ఇది ఒక రుజువు, ఇది ఒక సిగ్నల్. దేనికి మహిమ కలుగునుగాక. యాకోబు ఆ స్థితి వచ్చినప్పుడు ఎంత భయంకర పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా నిశ్చయంగా ఇశ్రాయేలుగా మార్చివేయబడ్డాడు ప్రభు కృపలో, ప్రభు చిత్తమును బట్టి. ఈరోజు అలాంటి స్థితులు కనుక మనం ముందు వెళ్తూ ఉన్నామంటే, కుటుంబంలో భర్త ద్వారా కావచ్చు, భార్య ద్వారా కావచ్చు, పిల్లల ద్వారా కావచ్చు, అత్తమామ ద్వారా కావచ్చు, లేక వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి కష్ట నష్టముల ద్వారా కావచ్చు, ఏ రకంగా కూడా అలాంటి పరిస్థితుల రీత్యా మనం బ్రతుకుతూ ఉన్నాము అంటే, నిశ్చయంగా
నీకు మంచి రోజులు రాబోతా ఉన్నాయి. దేనికి స్తోత్రం కలుగును గాక. నిశ్చయంగా నువ్వు దీవించబడబోతావు. నిశ్చయంగా నీకు బానిసమైన బ్రతుకులోంచి నువ్వు స్వతంత్రంలోకి నడిపించబడబోతా ఉన్నావు. నిశ్చయముగా నీ ద్వారా అనేకమైన తరములు, నీ కుటుంబం వారు, నీ రక్త సంబంధి, ఇరుగు పొరుగు వారు, నీ ప్రాంత ప్రజలందరూ కూడా రక్షింపబడబోతా ఉన్నారు. నీ ద్వారా అద్భుతములు చూడబోతా ఉన్నారు. దీని యొక్క శక్తి సామర్థ్యం చూడబోతా ఉన్నారు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన మహాగరుడను, మహోన్నతుడని ఆయకరమైన జనములు తెలుసుకొనబోతా ఉన్నారు. దయచనమా, యాకోబు ద్వారా మనకు దేవుడు ఎంత శక్తిమంతుడో తెలియజేస్తాడు. చంపడానికి వచ్చినటువంటి అన్న రాత్రి ప్రార్థన ద్వారా ప్రేమపూర్వకంగా మార్చివేయబడ్డాడు. రెండోదిగా శాపంలో ఉన్నటువంటి యాకోబు ఆశీర్వాదమునకు వారసుడిగా మార్చివేయబడ్డాడు. 2 అద్భుతమైన కార్యములు ఒక రాత్రి ప్రార్థనలో, ఒక సిచ్యువేషన్, ఒక సన్నివేశము 2 ఆశీర్వాదములకు దారితీసింది. శాశ్వతమైనటువంటి ఆశీర్వాదములకు దారితీసింది. ఈరోజు నువ్వు ఉండే పరిస్థితి కూడా 2 ఆశీర్వాదములు నిన్ను నడిపించబోతా ఉన్నాయి. 2 ఆశలను నడిపించబోతా ఉన్నాయి. ఆ 2 కార్యం జరగగల ఇంకొక కారణం ఏంటంటే, ఇక భూలోకంలో ఒక అద్భుతం జరగాలంటే, ఒక ఆశ్చర్యకార్యం జరగాలంటే భూమిపైన మనిషి ఉండాలా, ఆకాశం నుంచి వెళ్ళి దేవుడు ఉండాలా. ఈ అద్భుతం జరగడానికి గల కారణము కింద యాకోబు ప్రార్థన చేస్తా ఉన్నాడు. రెండవదిగా దేవుని దూత దిగి రావడం జరిగింది. దేనికి స్తోత్రం కలుగును కాక. ఈరోజు ఈ మాటలు వింటే నీ జీవితంలో కూడా ఈ మాట విన్న తర్వాత నువ్వు ప్రార్థన చేయుచుండగా దేవుని దూత నీకు తోడుగా రాబోతాను. నీ జీవితం మార్చివేయడానికి, నీ కుటుంబ గొప్ప కార్యం జరిగించడానికి దేనికి మహిమ కలుగును గాక. ఈ మాటలు బట్టి మనము ధైర్యపరచబడి, బలపరచబడి, విశ్వాసంలో ప్రార్థనలో బలంగా ముందుకు సాగుతూ మన పట్ల దేవుని యొక్క చిత్తం పిల్లలకి ఏదైతే ఉందో యావత్తు నెరవేర్చుదుముగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడు నీకు వందనములు తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో మాత్రం స్పష్టంగా మాట్లాడు ప్రభువా. నరుడు ఒక్కడిగా మిగిలిపోయాడు, ఒంటరి వాడే అనేకములకు దీవెనకరంగా ఉన్నాడని సెలవిచ్చావు ప్రభువా. ఒంటరిగానే ఉన్నాడు కానీ ప్రభువా, కానీ నీ చిత్తంలో ఉన్నాడని తెలియజేస్తావు ప్రభువా. నీ ప్రణాళికలను తెలియజేస్తావు ప్రభువా. వారి ద్వారా అనేకులకు మేలుకరమైన తెలియజేస్తావు ప్రభువా. ఆ ఒక్కడే ప్రభువా 2 మేళ్ళు పొందుకున్నాడు ప్రభువా. శత్రుల మిత్రుగా మార్చేసుకున్నాడు ప్రభువా. ప్రాణస్నేహితుగా మార్చివేసుకున్నాడు ప్రభువా. శాపం నుంచి ఆశలో నడిపించబడ్డాడు ప్రభు. నీకు వందనములు తండ్రి. ఈరోజు మా జీవితం కూడా ఆ రీతిగానే ఉందేమో ప్రభువా. అందరితో ప్రార్థన చేస్తున్నారు తండ్రి. ప్రతి బిడ్డను ఉన్న తండ్రి మీ బ్లెడ్జని యాకోబును తోడుగా ఉన్నదంగా, నీ బిడ్డకు తండ్రి నీవు తోడుగా నీడుగా ఉండి నా తండ్రి, యాకోబుని ఇస్రాయేలుగా మార్చినట్లుగా నా తండ్రి, శాపంలో నుంచి నా తండ్రి, పాపంలో నుంచి నా తండ్రి, అపవిత్రతలో నుంచి నా తండ్రి, బానిసమైన సంఖ్యలలో వచ్చిన ప్రభా, నీ బిడ్డలను స్వతంత్రులుగా చేయవలసిందిగా ప్రార్థిస్తున్నారు. నీ బిడ్డలను ఆశీర్వాదాలు నడిపించవలసిందిగా ప్రార్థన చేసిన ప్రభా, నీ బిడ్డలు రక్షణకు నడిపించవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాము నా తండ్రి. గొప్ప గొప్ప కార్యమే జరిగించండి, అసాధ్యాన్ని సాధ్యంగా మార్చండి. నీ మేలు చేత ప్రభుని తృప్తిపరిచి మహిమ మీరు మాత్రం పొందాల్సిందిగా అర్పిస్తూ ఈ వాక్యం అంటే ప్రతి కుటుంబంలో నా ప్రభు అట్ట అద్భుతం జరిగించబట్టకు కృపచ మీరు లేవనైతే ప్రతి ఒక్కరిని కూడా నా అతని ఒక ఇశ్రాయేలు వలె మీరు మలచవలసిందిగా ప్రార్థన చేస్తూ వీళ్ళందరినీ దీవిస్తూ ఆశీర్వదిస్తూ యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్. 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 గాడ్ బ్లెస్ యూ. వీళ్ళందరూ దీవించి ఆశీర్వదించింది గాక.